మరి ఈ రోజు అనిపించలేదా అందరూ నాతో ఉన్న వాళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారు నేను వెళ్ళలేదే అని బాధ ఈ రోజు అనిపించలేదా? ఇప్పుడు మేడం నాకేంటంటే నా చిన్నప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఏ రోజు నీకు అంటే నీతో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు నీ వయసు ఉన్న వాళ్ళకి ఆ టైంలో అంత మెచ్యూరిటీ ఉండదు అంటే ఒక మనిషిని అనకూడదు అని, కానీ ఆ లోపాన్ని ఎత్తు పొడవాలి అని అనుకుంటారు కదా. పొడిచారు మేడం, పొడిచారు, అట్లా చేశారు కూడా. రాజు నువ్వు 4 years బ్యాక్ రఘు గారిని కలిసావు కదా? అవును. మరి తర్వాత ఎందుకు మరి నీకు ఆపర్చునిటీస్ రాక వదిలేసావా? తర్వాత ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఒక మూవీలో సాంగ్ కూడా పాడావు కదా? అవునండి, పలాస 1978 అనే మూవీలో పాడాను. కీరవాణి గారు కావచ్చు ఇలా పెట్టారు అని చెప్పారు, అంటే తన సినిమాలో సాంగ్స్ పాడిస్తాము ఒక్కటైనా పాడిస్తామని అన్నారు కదా, అది నిజమేనా? సినిమాలో కాదండి, ఎవరు పెట్టారంటే తమన్ సార్ ఏం పెట్టారంటే అంటే పాత రేడియోలో ఒక పాటలు విని ఆ పాట ద్వారా అందులో ఒక రాయి పెట్టుకొని ఒక ఇంప డబ్బా తీసుకొని డబ్బు కొట్టుకుంటా పాటలు పాడుతూ ఉండే. ఏటైందే గోదారమ్మ ఎందుకే ఒలికి పాటు దగ్గు పాటు ఎవరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. నెక్స్ట్ పాడబోయేది అయితే మూవీస్ లో మళ్ళీ రాజు అనే పేరుని మేము మూవీలో చూస్తాం అన్నమాట, సింగర్ రాజు అని. తప్పకుండా అండి, తప్పకుండా. అయితే ఆ రోజుకి నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను నీకు, ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళి నువ్వు ఫస్ట్ సాంగ్ పాడాలన్నమాట. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.